నేనెప్పుడూ అనుకోలేదు నా వంటకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారని. మీరెక్కువ ఊహించుకోకండి. చిన్న పిల్లలు మా అమ్మాయి ఫ్రెండ్సు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం వాళ్ళకి. నేను బాగా చేస్తానని వాళ్ళు మాత్రం మా అమ్మాయిని ఒకటే మీ అమ్మ బాగా చేస్తదని అంటా ఉంటారంట. ఇక అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉంటుందనమాట. కొంచెం ఎక్స్‌ట్రా కూరైతే పంపిస్తా ఉంటాను. ఈసారి ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఒకరోజు మాత్రం తలోక రెసిపీ అయితే చేసుకొని వద్దామని అనుకున్నారు. ఇక నాకైతే మాత్రం ఆలు ఫ్రై అప్పజెప్పారు. ఇది కూడా ముందు రోజు చెప్పలేదు మా అమ్మాయి. ఆ రోజు ఎళ్ళే చెప్పింది స్కూల్‌కి ఎళ్ళే ముందు. అప్పటికే మేము నిన్నే కూరగాయలు తెచ్చిపెట్టాము. తన కోసం అయినట్టు ఉంది నాకైతే మాత్రం. ఇక పొద్దున్నే మాత్రం హడావుడి తెలిసిందే కదా! క్యారేజీలు కట్టాలంటే మాత్రం అస్సలు కుదిరే పనే కాదు. అందులోను ఇంక ఈ ఆలు ఫ్రై అయితే 1 కేజీ అయితే చేయాల్సొచ్చింది. నేనేం చేశానంటే ఒక పెద్ద బాండీయే పెట్టేసేసాను. చేస్తాను వచ్చేసిద్దన్న ధీమాతో. నిజం చెప్పాలంటే ఆ మంటేమో సరిగ్గా బాండీకి కూడా వెళ్ళట్లేదు. ముక్కలైతే అప్పుడే మెత్తబడిపోయాయి. నాకేమో ఒక పక్క అయితే భయమేస్తుంది. ఆలు ఫ్రై వచ్చిద్దా రాదా అని చెప్పేసి. నేను చేసిన తప్పేంటంటే ఆ బాండీ పెట్టడమే పెద్ద తప్పయిపోయింది. ముక్కలైతే మెత్తగా అయిపోయాయి. ఇక గబగబా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బాండీలోకైతే మాత్రం ఇక ఈ ముక్కలైతే మాత్రం దానిలో ఏసాను. అప్పుడు మాత్రం కర్రీ వచ్చింది. కాకపోతే కొంచెం లైట్‌గా అయితే మాత్రం మెత్తగానే అనిపిచ్చింది. నేనెప్పుడు చేసినా ఒక పావు కిలో మాత్రమే చేస్తాను. ఈసారి ఎక్కువ మొత్తం అయ్యేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అయిపోయాను. ఇక గబగబా అయితే మాత్రం వేరే బాండీలోకైతే మాత్రం ఈ ముక్కలు తీసేసాను. ఎందుకంటే మెత్తగా అయిపోతుంది ముక్క అనేది. ఎప్పుడు చేసినా సరే కొంచెం కూర ఈ బాండీలో చేసి ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అయితే వచ్చిద్ది. నెక్స్ట్ టైమ్ అయితే పుదీనా రైసు అలాగే పెరుగు చట్నీ తీసుకునెళ్తానంది. అలాగే చేస్తానమ్మా అన్నాను. ఇక మా వాడైతే మాత్రం అమ్మాయికి అన్నీ చేసి పెడతా ఉంటావు. నాకు మాత్రం చేయవంటున్నాడు. ఇక నేనేం చెప్పానంటే మీరు కూడా ఇట్లా ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు చేసి పెడతానులేమ్మా అని అయితే చెప్పాను. ఎలాగలైతే ఆలు ఫ్రై అయితే పాడవకుండా అయితే మాత్రం సాధించాను. ఈ ఆలు ఫ్రైకి ఓన్లీ చిప్స్ దుంప మాత్రమే వాడాలి. అప్పుడే ఫ్రై అయితే మాత్రం బావుంటుంది. నేనైతే ఎక్కువ హడావుడి అయితే ఏం చేయను ఈ కూర వండడంలో. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలేస్తాను. తర్వాత ఆలు ముక్కలేస్తాననమాట. ఆ సాల్ట్ మాత్రం వెంటనే ఎయను. ఎందుకంటే మెత్తగా అయిపోద్దని చెప్పేసి. ఇక తర్వాత కొంచెం ఏగిన తర్వాత సాల్ట్ ఏస్తాను. కారం ఏసాను. అలాగే గరం మసాలా వేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.